నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెట్టబోతున్నాడు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పినాడు, నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ చర్చ పెడతా, ఇక్కడున్న విద్యార్థులతో చర్చిస్తా అని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. సో మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతారాయ్ గారు ఉన్నారు. నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఇట్లా బహిరంగ సభ పెట్టిన దాఖలు లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే బహిరంగ సభ కన్నా ఇది విద్యార్థి, అధ్యాపకులు, ఆచార్యులు, నిరుద్యోగులతో లేదంటే పూర్వ విద్యార్థులతో ఒక చర్చాగోష్ఠి. దీని ద్వారా ఏంటంటే ముఖ్యమంత్రి ప్రజాపాలకుడు, ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందుబాటులో ఉండాలి, ఒక సంకేతం ఇవ్వాలి. ఎందుకు భయపడాలి? అసలు గతంలో పాలకులు ఎందుకు భయపడ్డారో అర్థం కాలేదు. విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా, లేదంటే అసాంఘిక శక్తులా? వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారు, అడుగుతారు. ఎందుకు అడుగుతారు? వాళ్ళ ఇంట్లో కోసం కాదు కదా, మాకు ఈ సమస్య ఉంది, నువ్వే బాధ్యుడు, నువ్వు పరిష్కరించాలని అడుగుతారు. ముఖ్యమంత్రి అన్నవాడు వచ్చి ఓపికగా ఆ సమస్య వినేసి ఆ సమస్య పరిష్కారానికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేస్తే ఏ సమస్య ఉండదు. పాలకులు కావాలని చెప్పి గత పాలకులు ఆ విధంగా భయపడి విశ్వవిద్యాలయాలకు రాకపోవటం వల్ల, సత్సంబంధాలు లేకపోవటం వల్ల అనేక సమస్యలు ఉన్న యూనివర్సిటీలు కూడా ఆగమైనవి. కాబట్టి దానికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, మాట తప్పకుండా మడమ తిప్పకుండా నల్లమల పులిబిడ్డ రేవంత్ రెడ్డి రేపు ఓయికి వస్తుంటే అందరు కూడా స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషపడుతున్నారు. సరే, ఎవరో ఒకళ్ళు ఏదో చేయాలి, ఏదో అడగాలి, రాజకీయం చేయాలి, రాజకీయ లబ్ధి కోసమో లేకుంటే అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమో, నేను ముఖ్యమంత్రిని ప్రశ్నించిన అని టీవీలో గనపడటం కోసమో ఏ ఎత్తుగడలేదు. కానీ దానివల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు. నేను ఏమంటానంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మీకు నేను మీ సమస్యలు పరిష్కరిస్తా అని వస్తున్నప్పుడు తప్పకుండా మనం అందరం స్వాగతించాలి. తర్వాత ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటున్నా. గతంలో ముఖ్యమంత్రి అంటే భద్రతా వలయాలు, పోలేము, దగ్గర పోలేము, కలవలేము, ఎక్కడో సెక్రటరియట్ లోనో లేకుంటే ఇంక ఫామ్ హౌస్ లోనో లేకపోతే ప్రగతి భవన్ లోనో భద్రతా బలగాల మధ్య ఉండేది. అట్లాంటి ముఖ్యమంత్రి నేను మీ మధ్యకు వస్తానంటే వద్దంటం అనేది మంచి పద్ధత? ఆలోచన చేయండి. నాకు తెలిసి ఎవరు వద్దంటలేదు. కొంతమంది నిరుద్యోగులు అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు ఆయన వచ్చేది ఎందుకు? ఆయన అడ్డుకున్నారు అండి అంటాడు. ఎందుకు అడ్డుకుంటారు? నేను నీ సమస్య, నీకు ఉద్యోగాలు ఇస్తా అంటే ఎందుకు అడ్డుకుంటారు అంటున్నా. నీకు ఉద్యోగాలు ఇస్తా, 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, 60,000 ఉద్యోగాలు వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి జరగకుండా, లోపాలు లేకుండా నేను భర్తీ చేసిన. ఇలా గ్రూప్ 1 అధికారులు మామూలు టైర్ల పంచర్ వేసుకునేటోళ్ళు, మామూలు సాదాసీదా అభ్యర్థులు గ్రూప్ 1 అధికారులకు ఎంపికయ్యారు. దానికి గర్వపడాలి. కానీ ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళు అడ్డుకున్నాడు అడ్డుకుంటే విద్యార్థులే, అధ్యాపకులే అడ్డుకుంటారు వాళ్ళని. ఇప్పుడు మంచి చేయడం కోసం వచ్చేటప్పుడు ఎందుకు అడ్డుకోవాలంటున్నా. కాబట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి వస్తాడు కాబట్టి ఆయన సమయాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దని. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు 11, 14, 17 తారీఖులో ఎన్నికలు ఉన్నాయి. సో అంటే ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని గద్దెదించిన నిరుద్యోగులే ఈసారి మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని చిత్తు చేస్తామని నిరుద్యోగులు చెప్పడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడి ఇక్కడ పెడుతున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఎప్పుడు చిత్తు చేస్తా, చంపేస్తా, గొరికేస్తా అనరు. ఎందుకంటే నిరుద్యోగ జేఏసీ నాదే, అధికారికంగా రిజిస్టర్ నాది. ఎవడెవడో చెంచాగాళ్ళు ఆడిడ పోయి ఏదో రాజకీయ లబ్ధి కోసమో వాడెంగుల వెతుకులు తినో, వీడెంగుల మెతుకులు తినో ఏదో మాట్లాడుతుంటారు. ఆయన అడ్డుకునేంత నేరం ఏం చేసిన అంటున్నా. ఆయన అడ్డుకునేంత నేరం ఏం చేసిన అంటున్నా. ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయి? ఇప్పుడు వచ్చినాయి. కోర్టు చెప్పింది ఎన్నికలు జరుగుతున్నాయి, 14, 17 తారీఖులో జరుగుతాయి. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట ఇచ్చిండు? ఎప్పుడో ఠాగూర్ ఆర్టర్లో అసలు ఎన్నికలు జరుగుతాయో జరగవో అన్నటువంటి పరిస్థితుల్లో మాట ఇచ్చిండు. ఇక్కడ మీటింగ్ పెడితే, ఇక్కడ విద్యార్థులతో చర్చాగోష్ఠి పెడితే ఎన్నికల్లో ఏం లబ్ధి వస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికలు, అది కూడా జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు దేని మీద ప్రభావితం అయితే? స్థానిక పరిస్థితులు, అభ్యర్థి, పార్టీ గుర్తులు కూడా ఉండవు కదా, పార్టీ మద్దతే ఉంటది. కాబట్టి ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకోవచ్చు, దానికి దీనికి ముడి పెడతారు ఎవడు. ఇది బోడుగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుంది. కాబట్టి మంచి మనసుతో ముఖ్యమంత్రిని స్వాగతించండి, రాజకీయాలు చేయకండి. ఎవడో ఎంగులు మెతుకులు తింటే మీ జీవితాలు ఆగమైంది. ఇవాళ ఒక్కరోజు ఎగురుతారు, ఆ 8 రోజులు ఉంటాయి, ఇవాళ తింటే రేపు పోతాయి. దానివల్ల మీ జీవితాన్ని మలుచుకునే విధంగా, మీ జీవితం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల, నాన్ టీచింగ్ సిబ్బంది, టీచింగ్ సిబ్బంది జీవితాలని మార్చడానికి, నిరుద్యోగుల జీవితాలని మార్చడానికి నేను వస్తున్నానంటే వద్దనేది ఎవడు చెప్పండి. కాబట్టి ఎవడో ఒకటి, ఇంతమంది ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి,
ప్రతి దగ్గర కూడా మంచోళ్ళల్లో అందరు మంచోళ్ళు ఉంటారా, చెడ్డోళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. ఎగర్ని వద్దని దేవుడు ఆయనే అంటాడు, రా ఎగురు వద్దని దేవుడు, ప్రశ్నించు మాట్లాడు అని అంటాడు. కాబట్టి ఇందులో వాళ్ళు ఆ విధంగా రాజకీయంగా మాట్లాడి తప్పు. మేము మాట్లాడతాం, మేము అడగండి, అడగటానికి ఆయన చెప్పడానికే వచ్చేది. మీరు అడిగితే ఆయన చెప్పడానికి వస్తాడు, లేకపోతే రాజకీయ ప్రయోజనాలకు వస్తాడు. ఈ రావటం వల్ల 1000 కోట్లు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది చెప్పండి? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు లేవు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఆ 3 ఏళ్లకి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే చేస్తారా? మళ్ళీ వస్తాడు, ఇప్పుడే కాదు ఇంకోసారి కూడా వస్తాడు. ఎందుకు? యూనివర్సిటీకి రావాలి, మంచి సాంప్రదాయం అది. కొత్త సాంప్రదాయానికి రేవంత్ రెడ్డి గారు తెరలేపిండు. గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా వచ్చారంటే ఏమైనా వచ్చిన దాఖలు ఉన్నాయా? కేసీఆర్ గారు దొడ్డిదారిలో వచ్చిండు, దొడ్డిదారిలో పోయిండు. శతాబ్ది ఉత్సవాలప్పుడు భద్రతా బలగాలు అసలు 5 అంచెల భద్రత పెట్టుకొని తార్నాకులు గోడ బగలు కొట్టి తార్నాకు నుంచి వచ్చాడు, తార్నాకు నుంచి పోయిండు. ఆ రోజు నోరు మెదపలేదు. ప్రణబ్ ముఖర్జీ మాట్లాడండి గాని అప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే విద్యార్థులు పెద్ద ఎత్తున వాటర్ బాటిల్ చెప్పులు విసిరేశారు. అవన్నీ చూపిలే. అలా కెమెరా మ్యాన్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చారు బయటికి రాకుండా. కాబట్టి మాట్లాడలేకపోయాడు. ఆ ముఖ్యమంత్రి మాట్లాడలేకపోయాడు, దొడ్డిదారిలో వచ్చి దొడ్డిదారిలో పోయాడు. ఈ ముఖ్యమంత్రి మొత్తం అసలైన దారిలో రెడ్ కార్పెట్ వేసి ఆ దారిలో వస్తాడు. విద్యార్థులందరూ స్వాగతిస్తున్నారు. దొడ్డిదారిలో రావాల్సిన కర్మే లేదు ఈ ముఖ్యమంత్రికి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా గుర్తుపెట్టుకోవడం, వరదలు వచ్చినాయి మొన్న, చిన్న పిల్లగాన్ని భుజం మీద చేసి వాళ్ళని పరామర్శించండి లేదా? గతంలో ఏడనుందా? అరే ఫామ్ హౌస్ అయినా పడుకుంటుండే, లేకుంటే ప్రగతి భవన్ లో ఉండండి. కాబట్టి ప్రజాపాలకుడు అంటే ఎట్లుండాలి, ప్రజాపాలన ఎట్లుండాలి అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉండాలి అని చెప్పి ఆయన మిగతా రేపటి తరానికి చెప్తాడు ఆయన. అరే పాలకులు అంటే ఏదో ఆకాశ హార్మేలో లేదంటే ఏసీ గదుల్లో కాదు, అందరి దగ్గర రావాలి, సమస్యాత్మకమైనా సరే పోవాలి. ఎందుకు సమస్య అయింది? కావాలని మనం సృష్టించుకోవడం తప్ప దీని వల్ల వస్తే గొరుకుతా, నరుకుతా, చంపుతా ఎవడెవడో ఏదో అంటాడు. అట్లాంటి వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు ఏమంటారు అసాంఘిక శక్తులు అంటారు. అట్లాంటి అసాంఘిక శక్తులు స్థానం లేదు ఇక్కడ. నిజమైన విద్యార్థులు ఎప్పుడు అంటారు? మేము అడుగుతా అంటాడు, మేము ప్రశ్నిస్తా అంటాడు, మాకు ఇది కావాలంటాడు. తప్పేముంది అది? కాబట్టి రండి, దయచేసి రండి, ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం చేయండి. 100కు 100% సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పర్యటన రేవంత్ రెడ్డి గారి. ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి యుద్ధము ఎప్పుడు ప్రతిపక్షం ఓయు అనేది నిరంతరం ప్రతిపక్షంగా ఉంటుంది. అట్లాంటి నిరంతర ప్రతిపక్షం ఉన్నటువంటి తెలంగాణ యుద్ధ భూమి ఓయు ఆర్ట్స్ కళాశాలకు ముఖ్యమంత్రి వస్తాడంటే రెండోసారి మాట చెప్పి వస్తాడు. ఏమన్నా మీరు చూడండి, పాసులు ఉన్నాయా? పాసులు లేవు. ముఖ్యమంత్రి పర్యటన అంటే పాసులు ఉంటాయి, భద్రత ఉంటది, కంచెలు ఉంటాయి. ఎక్కడన్నా కంచె ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి అందరికి రావచ్చు, పోవచ్చు, ముఖ్యమంత్రిని ప్రశ్న అడగవచ్చు, పరిష్కారం దొరికించుకొని పోవచ్చు. అంటే దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా సమస్యలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సిచ్యువేషన్. సో ఈ అన్నిటికీ ముగింపు వాళ్ళకి అవకాశం ఉందా? రేపు ముఖ్యమంత్రి మనిషికి కోరికలు అనేవి అనంతం, అర్థశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చినంత మాత్రాన సమస్య తీరుతుందా? మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. కొత్త సమస్యలు వచ్చినంత మాత్రాన నువ్వు అరవడానికి వీల్లేదు, నేను 1000 కోట్లు ఇచ్చినంటానికి వీల్లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి కాదేనా? అరే మళ్ళీ అప్పుడేం అవసరం ఉందో ఆ అవసరాన్ని తెలుసుకొని మళ్ళీ సాయం చేసే ముఖ్యమంత్రి. కాబట్టి ఇది బంధించే ప్రభుత్వం కాదు, బంధించే నాయకుడు కాదు రేవంత్ రెడ్డి, స్పందించే నాయకుడు కాబట్టే ఇక్కడికి వస్తాడు. బంధించే నాయకులు ఎవరు? ఎందుకంటే వాళ్ళు గతంలో విద్యార్థుల్ని పీల్చి పిప్పజేసి దయ్యాల లెక్క విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి వాళ్ళు బంధించే నాయకులు బయటికి రారు, ఇట్లా ప్రజల మధ్యకి రారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి. అన్ని సంఘాల వాళ్ళు సహకరిస్తున్నారా? దాదాపు 100%. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా బయటికి ఏదో వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు కాబట్టి నిరసన తెలపాలనుకుంటారు, లోపల సంతోషపడుతున్నారు. అరే ముఖ్యమంత్రి మా నాయకులు 10 ఏళ్ళు ఎవరు రాలేదు, మేము ఇవాళ ఈ ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చిండు, ఈ 2 సార్లు రావటం వల్ల పిల్లగాళ్ళ కొలువులు వస్తాయి, యూనివర్సిటీకి నిధులు వస్తాయి అని చెప్పి మా నాయకుడు చెప్పిండు కాబట్టి మేము నిరసన తెలపాలా అని అనుకున్నారు తప్ప వాళ్ళు కూడా చిత్తశుద్ధితో నిజంగా ధర్నా చేయాలి, నిరసన తెలపాలనుకోవట్లేదు వాళ్ళు కూడా. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే దయచేసి అట్లాంటి సమయ వృధా పనులు మానుకోండి. ఒక ప్రజాస్వామ్య ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎన్నో వేల మానసిక సంఘర్షణలు, ఘర్షణలు, ఆలోచనలు ఇక్కడ ఉంటాయి. అట్లాంటి ఆలోచనలు పంచుకునే వేదిక ఇది. మీ ఆలోచనల్ని, మీ సంఘర్షణల్ని ముఖ్యమంత్రితో పంచుకోండి. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నా వినండి. అసలు ఆయన ఏదో రాకముందే, ఆయన ఏం చెప్పకముందే ఆయన మేలు చేయడానికి వస్తారంటే మీరు కీడు చేస్తారంటే ఎట్లా? ఆయన మేలు చేస్తా, మీకు 1000 కోట్లు ఇస్తా, మీ సమస్యలు, టీచింగ్ సమస్యలు పరిష్కరిస్తా, నాన్ టీచింగ్ సమస్యలు పరిష్కరిస్తా, నిరుద్యోగుల కొలువులు ఇస్తా అని చెప్పి ఆయన వస్తుంటే ఆయన మేలు చేస్తారంటే కీడు చేసే హక్కు మీకు లేదు. ఈ రోజు
భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రానటువంటి వ్యక్తి రాకపోవడం ఈరోజు రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి రావడం అనేది చాలా గర్వకారణం. స్వాగతం తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, స్కాలర్స్, ప్రొఫెసర్లన్నీ సకల జైన్లు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ తొలి ప్రకటన కూడా ఈ రోజు December 9th సోనియా గాంధీ బర్త్డే రోజు తొలి ప్రకటన వచ్చింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏం చేయాలి? ఉస్మానియా యూనివర్సిటీని సమస్యలను పరిష్కరించాలి. కానీ పరిష్కరించకుండా ఒక నిరంకుశత ప్రభుత్వంతో పరిపాలన చేసి ఎవరైనా విద్యార్థులు తమ యొక్క హక్కుల కోసం కొట్లాడితే కేసులు నమోదు చేసి జైల్లో బంధించిన వ్యక్తి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీని బాగు చేస్తా, నిరుద్యోగాంశాన్ని రూపుమాప్తా, రిక్రూట్మెంట్ చేస్తా, యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు కేటాయిస్తా అని చెప్పి అధునాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి విద్యను అందించే విధంగా ఈరోజు ఒక బిగ్ డిబేట్ జరిగే విధంగా ప్రొఫెసర్స్ తోటి విద్యార్థులతో ఇక్కడ ఒక కామన్ డిబేట్ జరిగేటట్టు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అంటేనే చాలా గర్వకారణం. యూనివర్సిటీ విద్యార్థులుగా, స్కాలర్స్ గా, ప్రొఫెసర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం, ఉద్యమకారులను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం, యూనివర్సిటీలను నాశనం పట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రావాలని చెప్పి అందరం కలిసి వేడుకుంటా ఉన్నాం. తను వచ్చి ఇక్కడ యూనివర్సిటీల బాగు కోసం ఒక ఆలోచన చేయాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.